పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పు బీఆర్ఎస్ విజయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అన్నారు. పిటిషన్లో తాను కూడా ఇంప్లీడ్ కావడం ఆనందంగా ఉందన్నారు. రేవంత్ రెడ్డికి శాసన వ్యవస్థ ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు. సుప్రీంకోర్టు కామెంట్స్ను స్వాగతిస్తున్నామని అంటున్న కుబ్దుల్లాపూర్ ఎమ్మెల్యేతో మా ప్రతినిధి సవీన్ ఫేస్ టు ఫేస్. వివేకానంద గౌడ్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకోండి. చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పులో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ యొక్క తీర్పుని స్వాగతిస్తున్నాం. ఈ తీర్పు మా బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘన విజయం ఇది. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మా బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలో వెళ్లినటువంటి ఎమ్మెల్యేలని పైన అనర్హులుగా ప్రకటించాలని చెప్పి మేము వేసిన పిటిషన్ వాటి దగ్గర పెండింగ్ పెట్టి కాలయాపన చేస్తున్న సందర్భంలో, ఇలాంటి చర్య తీసుకున్న సందర్భంలో దీనిపైన చర్య తీసుకోవాలని కోర్టుని ఆశ్రయిస్తే సుప్రీంకోర్టు 3 నెలల్లో దీన్ని తక్షణ చర్య తీసుకోవాలని చెప్పేసి ఆదేశించడం అనేది మా పార్టీ ఘన విజయంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీని, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, మీరు 3 నెలల వరకు వెయిట్ చేయకుండా, స్పీకర్ గారి యొక్క తీర్పు గురించి వెయిట్ చేయకుండా, నిజంగా నీ పరిపాలన పైన నీకు నమ్మకం ఉంటే, నిజంగా నీ ఒక రాష్ట్రం రోల్ మోడల్గా చెప్పుకొని ఢిల్లీ వీధిలో విరబిగుతా ఉన్నావు కదా, నిజంగా నిజమైతే ఈ 10 మంది ఎమ్మెల్యేలతోని రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు రండి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఛాలెంజ్ విసురుతా ఉంది. మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం ప్రకారమే, మీ రాహుల్ గాంధీ గారు చెప్పిన విధంగానే ఎవరైతే పార్టీ ఫిరాయించినటువంటి ప్రజాప్రతినిధులతో తక్షణం వారిని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి ఒక డిమాండ్ ఏదైతే మీ చట్టం తీసుకొస్తాము 5 న్యాయ సూత్రాలు ఉందో, మీ సిద్ధాంతం ప్రకారమే ఈ రోజు మీరు నడుచుకోండి. మీరు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఒక మాట చెప్తారు, మీరు గల్లీలో ఒక పని చేస్తూ ఉంటారు. అంటే ఢిల్లీలో ఒక నీతి, తెలంగాణలో ఒక నీతి. అంటే రాహుల్ గాంధీ గారు అంటే మీ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని రేవంత్ రెడ్డి గారు పాటించరా? వారికి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కాకుండా సొంత సిద్ధాంతాలు రేవంత్ రెడ్డి గారికి ఉంటాయా? రాజ్యాంగాన్ని పాటించరా? వారి సొంత రాజ్యాంగం వారికి ఉంటుందా? కాబట్టి ఇమీడియట్ గా ఈ యొక్క శాసన వ్యవస్థ గౌరవాన్ని, పవిత్రతని కాపాడాల్సిన అవసరం ఈరోజు ఉంది. ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి తక్షణం ఈ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేపించాలని చెప్పి, ఎన్నికలు రావాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. సుప్రీంకోర్టు తీర్పులో క్లియర్ గా చెప్పింది, పార్టీ ఫిరాయింపులపై పార్లమెంట్ లో చర్చ జరగాలి, చట్టం చేయాలి, అన్ని పార్టీలు కూడా ఇందుకు సహకరించాలని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ పరంగా గతంలో మీరు మెర్జర్ చేసుకున్న పార్టీ ఫిరాయింపుల పట్ల భవిష్యత్తులో మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది, మీ పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంటుంది? మేము 10 షెడ్యూల్ ప్రకారమే ఆ రోజు మేము మెర్జర్ చేసుకున్నాం. ఈ రోజు సరే చట్టం తేవడమే ఖచ్చితంగా వస్తుంది, కానీ ఈరోజు సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది. ఈరోజు ఇమీడియట్ గా ఆ తీర్పుని అనుసరించాల్సిన అవసరం ఈరోజు మన ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి మళ్ళీ సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయ్యి డైరెక్షన్ ఇచ్చే వరకు కాకుండా ముందుకు వచ్చి, ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి దీని ముందుకు 10 మంది మొత్తం రాజీనామా చేపించి ఎలక్షన్స్ రావాలని కోరుతా ఉన్నాం. స్పీకర్ కి 3 నెలల పాటు సుప్రీంకోర్టు టైం బాండ్ విధించింది. ఇప్పుడే ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ నేతలు ఎట్లా చెప్తున్నారు? మీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఉప ఎన్నికలకు సిద్ధంగా ఉండాలంటూ క్యాడర్కి చెప్పారు. అదే ఎప్పుడు వచ్చినా సరే, 3 నెలలు వచ్చినా సరే, 4 నెలలు వచ్చినా సరే సిద్ధంగా ఉండమని చెప్పి వారికి పిలుపునిచ్చినారు. కాబట్టి నేను అందుకే డిమాండ్ చేస్తున్నా కదా, నేను 3 మంత్స్ వరకు వెయిట్ చేయకుండా మీరు ముఖ్యమంత్రి గారే మీ పార్టీ సిద్ధాంతం ప్రకారమే వారు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తాను. ఒకవేళ 3 నెలలలోపు స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది? బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా ఉంది? ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అని కాదు, న్యాయ వ్యవస్థ, న్యాయస్థానం ఆశ్రయిస్తే న్యాయ వ్యవస్థ ఈరోజు సుప్రీంకోర్టు అంటే మన అత్యున్నత న్యాయస్థానం మన దేశంలో తీర్పునిచ్చింది. ఆ తీర్పుని అనుసరించకపోతే జరిగిపోయేటువంటి పరవశాలు ఏమిటో చూస్తాం కదా. మనం కూడా కోర్టు ఉల్లంఘనలు ఏమైతాయి, ఆ కోర్టుని మనము తీర్పును ఫాలో కాకపోతే ఏ రకంగా కంటెంప్ట్ అవుతారో తెలుసు కదా మనకి. అవన్నీ చూస్తాం రాబోయే రోజుల్లో. గతంలో అసెంబ్లీలో రేవంత్ రెడ్డి స్వయంగా ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయి, గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసిన పనినే ఇప్పుడు మేం చేశాము, ఉప ఎన్నికలు ఎట్లా వస్తాయని ప్రశ్నించారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఏం చెప్పు? మీ యొక్క అధికార మదంతో, అహంకారంతో మీరు ఆ రోజు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో మాట్లాడిన మాటలు, ఈ 10 మంది ఫిరాయించినట్టు ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికలు అసెంబ్లీ స్థానాలకు ఎట్లా వస్తాయి అధ్యక్ష అని చెప్పి అడిగిన ప్రశ్నకి చెంపపెట్టు లాంటి సమాధానం తీర్పు ద్వారా లభించింది. ఇప్పటికైనా వారు దిగాల. న్యాయ వ్యవస్థను కూడా శాసించే విధంగా ఆ రోజు మాట్లాడారు. అది కూడా సుప్రీంకోర్టు తప్పుపట్టింది. కాబట్టి తెలుసుకోవాలి రేవంత్ రెడ్డి గారు, ఇప్పటికైనా స్టడీ చేయాలా, లేకపోతే నిపుణులతో తెలుసుకోవాలి. న్యాయ వ్యవస్థ అంటే ఏంటి, శాసన వ్యవస్థ అంటే ఏంటి, ఎవరి పరిధి ఏంది, ఎవరి పరిధిలో ఎవరు ఉంటారని తెలుసుకుని వ్యవహరిస్తే తన గౌరవాన్ని తను కాపాడుకున్నట్లయితే తప్ప, లేకపోతే మన రాష్ట్ర ప్రతిష్ట, ముఖ్యమంత్రి యొక్క పదవి యొక్క గౌరవాన్ని దిగజార్చిన వాడు అవుతాడని చెప్పి సందర్భంగా మనం చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా సుప్రీంకోర్టు తుది తీర్పుపై స్పీకర్ 3 నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోతే కోర్ట్ ఆఫ్ కంటెంట్ కిందికి వస్తుందంటూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ అంటున్నారు. కెమెరామెన్ జానకితో సవీన్, స్వతంత్ర టీవీ, హైదరాబాద్.